వాళ్ళు ఎగ్జామిన్ చేసి ఫైనల్ ఇచ్చేస్తారు. ఇది ఒకటి మేజర్ ఇష్యూ. రెండోది గన్నీ బ్యాగ్స్. ఏవైతే గన్నీ బ్యాగ్స్ ఉన్నాయో ఇవి 5 కోట్ల గన్నీ బ్యాగ్స్ మా వాళ్ళు సప్లై చేయడానికి పెట్టుకున్నారు. ఇవి కూడా 3,83,00,000 సరిపోతాయి అనుకున్నా. లాస్ట్ టైం ఇచ్చింది 3,83,00,000. అందుకే చాలా సమస్యలు వచ్చాయి. ఈసారి 5 కోట్ల వరకు పెట్టారు. రైస్ మిల్లర్స్ సప్లై చేయడంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. మళ్ళీ రైతులు తీసేపై కుట్టుకోవాల్సి వస్తూ ఉంది రంధ్రాలు పడితే. అవి జరగకూడదు. అందుకే ఆ బాధ్యత వాళ్ళకే అప్పచెప్తున్నాం. అవసరమైతే దీన్ని స్టాండర్డైజ్ చేయాలి, స్టెబిలైజ్ చేయాలి, జీరో రావాలి. ఒక్క గింజ కూడా గోతంలో వేసిన తర్వాత బయట రావడానికి వీలు లేదు. దీన్ని మేము కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నాం. అది కూడా ఏ విధంగా చేస్తున్నాం మీకు చెప్తాను. అది ఒక మేజర్ డెసిషన్ మా డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిన డెసిషన్లో గోని సంచులు ఒకటి. అదే మరిగా జీపీఎస్ స్టాండర్డైజేషన్ చూశాను. జీపీఎస్ పనిచేస్తూ ఉంది, కానీ సర్వీస్ ప్రొవైడర్ కరెక్ట్గా పెట్టలేదు. దాన్ని కరెక్ట్గా పెట్టి ఏ విధంగా చేసి రెస్పాన్సిబిలిటీ తీసుకునేట్టుగా ఈ వర్షాకాలం తడిచిపోకుండా అవన్నీ చేయాలని చెప్పాను. అవి కూడా చేస్తారు. ఇది సర్వీస్ ప్రొవైడర్ చేసే పనిది. దాన్ని మా వాళ్ళు సూపర్వైజ్ చేసుకోవాలి. ఇంకొక పక్కన డ్రైయర్స్, ఇది మేజర్ కాంట్రవర్సీ వస్తూ ఉంది. ఇంత మునుపు కూడా మేము చాలా ప్రయోగాలు చేసాం. మార్కెట్ కమిటీలో డ్రైయర్స్ పెట్టాం. ఆ ప్రయత్నాలు కూడా చేశాం. ఎక్కడైతే స్పెసిఫైడ్ కంటే కూడా ఎక్కువ తేమ ఉంటే దాన్ని డ్రై చేసి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మొత్తం హార్వెస్టర్స్ వచ్చేసాయి. హార్వెస్టర్స్ వచ్చేసిన తర్వాత చాలా ఈజీ అయిపోతూ ఉంది. అంతా 1 or 2 అవర్స్లో కంప్లీట్ చేసేస్తున్నారు. ఇక్కడ ఈ డ్రైయర్స్ ఇప్పుడు దగ్గర 1713 రైస్ మిల్స్ ఉంటే 394 రైస్ మిల్స్లో మాత్రం ఈ యొక్క డ్రైయర్స్ ఉన్నాయి. అవి కూడా మీరు చూస్తే 23% కెపాసిటీ. వచ్చే రైస్లో 23% మాత్రం డ్రై చేసే పరిస్థితి ఉంది. మిగిలిన చేయలేని పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా చేయాలి? మొబైల్ డ్రైయర్స్ ఏమైనా వస్తాయా అంటే పొలంలోనే తీసి అక్కడనే చేయడానికి కాదు. హార్వెస్టర్లోనే దీన్ని ఇంటిగ్రేట్ చేయగలుగుతామా? హార్వెస్టర్లో కానీ ఇంటిగ్రేట్ చేయగలిగితే ఆటోమేటిక్గా నేరుగా అక్కడికి వచ్చి రైస్ ఏదైతే ప్యాడీ వస్తుందో ప్యాడీ కూడా డ్రై అయిపోతే ఆటోమేటిక్గా బ్యాగ్లో వేసి రైస్ మిల్కి పంపించే పరిస్థితికి వస్తుంది. ఆ శాంపుల్స్ అవన్నీ తీసుకొని ఎక్కడ కూడా దీంట్లో ఇప్పుడు నేను చూశాను, చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఈ హార్వెస్టర్స్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా 3-4 గంటలు అయిపోతూ ఉంది. ప్రొడక్టివిటీ పెరుగుతూ ఉంది, ఖర్చు తగ్గుతూ ఉంది, ప్రొడక్టివిటీ పెరుగుతూ ఉంది. దీన్ని స్టాండర్డైజ్ చేస్తే ఇంకా ఎన్ని హార్వెస్టర్స్ కావాలనో అన్ని హార్వెస్టర్స్ పెట్టి మెకనైజేషన్లో భాగంగా దీన్ని పద్ధతి ప్రకారం చేసి రైతుకి ఆదాయం పెంచే మార్గం. ఈ దిగుబడి కూడా నేను ఒక రైతును చూశాను. ఇద్దరు అందరిని 10 మంది పెట్టి కంపేర్ చేశాను. ఒక అతను 43 బస్తాలు వచ్చింది, ఒక అతనికి 33 బస్తాలు వచ్చింది. 42, 33, 9 బస్తాలు డిఫరెన్స్ వచ్చింది. నేను ఏంటని అడిగాను. ఆ రైతు యొక్క శ్రద్ధ, దాన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాడు. అంటే వ్యత్యాసం దగ్గర 9 బస్తాలంటే 5% ప్రొడక్టివిటీలో వ్యత్యాసం ఉంది. దీన్ని కూడా మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆ విలేజ్లో డేటా ఉంది. ఆ డేటా అనలిటిక్స్ తీసుకొని ఏ రైతుకి ఎక్కువ దిగుబడి వస్తూ ఉంది, కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మెకనైజేషన్లో లేకపోతే డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి పెస్టిసైడ్స్ కానీ లేకుంటే ఫెర్టిలైజర్స్ కానీ యూనిఫామ్గా చేయగలుగుతాము కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అది చేస్తే యూనిఫామిటీ వస్తుంది. పోయిన సంవత్సరం కంటే రైతులు ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉన్నారు. దానికి కారణం ప్రొడక్టివిటీ పెరిగింది. అప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు డబ్బులు కరెక్ట్గా 4 గంటలు పడుతున్నాయి. 93% 24 అవర్స్లో ఇచ్చాం. మేము పెట్టిన గైడ్ లైన్స్ 48 అవర్స్. 48 అవర్స్ పెట్టినా 24 అవర్స్లో ఇవ్వగలుగుతున్నాం. దాన్ని ఇంకా వీలైతే 2 గంటలో 1 గంటలో ఇవ్వడానికి కూడా చూస్తున్నాం. 4 గంటలు ఇస్తాం.
ఇది కూడా స్టాండర్డైజ్ చేస్తాం. ఇవి అయిన తర్వాత నేను ఆలోచించేది వీలైతే సెయిలోస్ కూడా తీసుకొచ్చి ఒక 6 నెలలు 8 నెలలు స్టాక్ పెట్టుకోవడానికి. ఇప్పుడంతా రైస్ మిల్స్ ఉన్నాయి, ఆడ నుంచి నేను గోడౌన్స్కి వెళ్ళిపోతున్నాయి, ఏదైతే ఎఫ్సిఐ గోడౌన్స్ ఇలాంటివి ఉన్నాయి. ఇంకా రైతు దగ్గరనే సెయిలోస్ ఉంటే అక్కడే పెట్టుకోగలిగితే ఎప్పుడు ధర పెరిగితే అప్పుడు అమ్ముతాడు. 2 సీజన్ అవుతాయి. అంటే మామూలుగా ఒక 6 నెలలు 8 నెలలు సంవత్సరం అయితే ఆ ధాన్యానికి ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది, అలాంటివి కూడా ఉంటాయి. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. వీలైతే సెయిలోస్ సిస్టమ్ కూడా తీసుకొచ్చి ఒక ప్యాడీకే కాకుండా అన్ని గ్రెయిన్స్ మీకు రాబోయే రోజు మిల్లెట్స్ కూడా మనం పెట్టుకునే అవకాశం వస్తుంది. ఆ సిస్టమ్ కూడా వర్కౌట్ చేస్తున్నాం. బ్రాడ్గా మీరు చూసినప్పుడు డిపార్ట్మెంట్ చేసినటువంటి దీంట్లో ఇంకొక పక్కన కూడా ఒక విషయం మనం వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వెరైటీ MTU 1262 ఇది పోయిన సంవత్సరం కృష్ణాలో 3,842 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేస్తే ఈ సంవత్సరం 32,859 అంటే 10 టైమ్స్ పెరిగిపోయింది. ఎన్టీఆర్ జిల్లాలో 997 లాస్ట్ టైం వస్తే ఈసారి 8,513, అక్కడ కూడా 10 సార్లు పెరిగిపోయింది. ఏలూరులో 1075 నుంచి 7,812 అయింది. బాపట్లో లేనిది స్ప్రెడ్ అయింది, 155 ఉంటే 5,661 మెట్రిక్ టన్నులు పెరిగిపోయింది. ఇది దయచేసి రైతులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇస్తున్నాను. మనము పండించే పంటకు డిమాండ్ రావాలంటే అది కన్జంప్షన్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. కన్జంప్షన్ జరగకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి త్రూ